హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వీడియోలో మీకు ప్రూఫ్తో సహా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం ఏదైతే 4016 రూపాయలు ప్లస్ దివ్యాంగులకి 6000 రూపాయల పథకం ఉందో ఈ పథకం ఎప్పుడు పెంచబోతున్నారు, అలాగే లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతున్నారు అనే సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో నవంబర్కి సంబంధించిన పెన్షన్ చాలామంది రాలేదు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఒక్కసారి మీకు పెన్షన్ అందిందా అందలేదా, అందితేనేమో ఎస్ అని, అందకపోతేనేమో నో అని చెప్పి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చివరిలో ఈ నవంబర్ పెన్షన్కి అంటే అక్టోబర్లో ఇవ్వాల్సింది నవంబర్లో ఇస్తున్నారు కదా, ఆ నవంబర్ పెన్షన్ ఎప్పుడు రాబోతుంది అనేది కూడా తెలుసుకుందాం రాని వారికి. ఇక మొత్తానికి కొత్త పెన్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ మనం చూసుకోవచ్చు. రేవంత్ సర్కార్ మరో శుభవార్త, ఒక్కొక్కరికి నెలకి 4000, వాళ్ళకైతే 6000 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది అనే సమాచారాన్ని మీరు ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాలలో ఆసరా పెన్షన్ కూడా ఒకటి. గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు 2000, దివ్యాంగులకు 4000 ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ 2000 పెంచి ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటి వరకు అమలు అవ్వలేదు. కాగా ఈ పెన్షన్ డబ్బులతో ఆసరా పెన్షన్ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనే లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెలలో 2025 జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళబోతుంది. సో ఈ సందర్భంగా మరో 2 శుభవార్తలను రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 గుడ్ న్యూస్ అప్డేట్స్ ఏంటిది? మొదటిది 7500 రూపాయల రైతు భరోసా పథకం, రెండోది 4016 రూపాయలు ప్లస్ 6000 రూపాయల చేయూత ఆసరా పెన్షన్ పథకం అనమాట. ఇప్పుడు ఎవరైతే 2016 రూపాయలు అందుకుంటున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కొత్త జీవో ద్వారా 4016 రూపాయలు అనేవి అందించబోతున్నారు. ఈ 4016 రూపాయలు అందుకుంటున్న వికలాంగ మిత్రులకు కొత్త జీవో ద్వారా మొత్తానికి 6016 రూపాయలు అనేవి అందుకోబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ సమాచారాన్ని మీ తోటి వారికి కూడా మన ఛానల్ ద్వారా షేర్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కూడా పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన ఆసరా పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే నెలలో డిసెంబర్ నెలలో మొత్తానికి ఆమోదం తెలుపబోతుందనే సమాచారం తెలుస్తుంది. సో ఇది కూడా ఒక గుడ్ న్యూస్. అయితే ఈ 2025 జనవరి కల్లా రాష్ట్ర ప్రభుత్వం ఇంకో గుడ్ న్యూస్ ఏం చెప్పిందంటే 2025లో జనవరి నెలలో మొదటి వారంలోనే మొదటి తారీఖు 2వ తారీఖులలోనే పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. అంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆసరా పెన్షన్లను అందిస్తున్నారో ఫస్ట్ వీక్లోనే, అలాగే ఫస్ట్ డే అండ్ సెకండ్ డేలోనే 100% పెన్షన్లను అక్కడ అందిస్తున్నారు. అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆసరా చేయూత పథకం ఉందో దానిని రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ 7వ తారీఖు నాటికి 1 సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రారంభించి ఆసరా లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ని తెలియజేయాలని భావిస్తుంది అనేది ఈ సందర్భంగా మనం స్టేట్మెంట్ చూసుకోవచ్చు. దీంతోపాటు రైతు భరోసా కూడా అమలు కాబోతుంది. ఇక నవంబర్కి సంబంధించిన పెన్షన్ల విషయంలో చాలా మందిలో ఆందోళన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిసారి కూడా నెల చివరిలో పెన్షన్లు అనేవి అందిస్తున్నారు. ఈ నెల చివరి అంటే 30వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయాలి. అంటే రేపటిలోపు పెన్షన్లు రాకపోతే మీరు తపాలా కేంద్రాలకి సంబంధించి ఎంక్వైరీ ద్వారా సమాచారాన్ని స్వీకరించవచ్చు. 99% కాదు 100% ఈ నెలకి సంబంధించిన పెన్షన్ రేపు అందరికీ అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏమైనా తప్పులు దొరులుంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 100% రాబోయే వీడియోలలో సమాచారం తెలియజేస్తాను డౌట్స్ ఉంటే. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.